నమస్కారం, నేను శిరీష. తాండవ న్యూస్ కి స్వాగతం. రానున్న ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలపై మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీపై పలు విమర్శలు చేసిన ఆయన తుని నియోజకవర్గ పరిస్థితులు, కాకినాడ పోర్టు పేరు మార్పు అంశంపైన స్పందించారు. మరిన్ని వివరాలు ఈ కథనంలో. రానున్న ఎన్నికల్లో మతాన్ని ప్రధాన ఎజెండాగా చేసుకుని తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుందని వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. కుల, మత, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే రాజకీయాలను ప్రజలు అప్రమత్తంగా గమనించాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ 77వ జయంతి సందర్భంగా తుని నియోజకవర్గంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్న దాడిశెట్టి రాజా కోటనందూరు మండలం జగన్నాథపురంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికీ ప్రజల మన్ననలు పొందుతున్నాయని అన్నారు. అనంతరం తుని నియోజకవర్గంలోని శాంతి భద్రతల పరిస్థితిపై కూడా ఆయన స్పందించారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. కాకినాడ పోర్టు పేరును కోన పోర్టుగా మార్చాలని ఉద్యమాలకు పిలుపునివ్వటం యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ నేతకు తగదని దాడిశెట్టి రాజా విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. సోదరులారా, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తున్నాను, నేను ఈ వేదిక మీద ఉపయోగించుకుని మతం అనే ఎజెండా మీద రాష్ట్రంలో ప్రజలందరికీ విభేదాలు సృష్టించే విధంగా తెలుగుదేశం పార్టీ రేపు ఎన్నికలకి వెళ్ళబోతుంది. దానికి రాష్ట్ర విజ్ఞులైన యువత ముఖ్యంగా సిద్ధంగా ఉండి వాళ్ళ కుట్రల్ని పటాపంచలు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో యువతకి, జన్జీకి, ఈ రాష్ట్ర సంక్షేమం కోరుకునే ప్రజలందరికీ, నాయకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన యనమల రామకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, మరి ఒక ప్రెస్ మీట్ పెట్టి వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది. పోనీ ఆయనన్నా సబ్జెక్ట్ ఉన్న ఆయనన్నా పాయింట్ కన్నా వచ్చి మాట్లాడతారని చెప్పేసి నేను చూస్తుంటే ఆయన కూడా అదే విధంగా ఏ విధంగా దోషముల పర్వం ఎత్తుకున్నారో ఆయన కూడా అదే విధంగా దోషముల పర్వంతో మాట్లాడడం జరిగింది పెద్ద ఆయన. మరి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, దయచేసి రామకృష్ణ గారు, మీరు రాష్ట్రం కన్నా ఈ నియోజకవర్గ ప్రజలు మీ కుటుంబానికి అవకాశం ఇచ్చారు. ముందు ఈ నియోజకవర్గ ప్రజలు బాగోగులు కూడా చూసుకోండి అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఎందుకంటే నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. కొన్ని గ్రామాల్లో అయితే రాత్రులు సామాన్య ప్రజలు నిద్రపోవడం మానేసి దొంగల్ని పట్టుకోవడానికి కాపలా తిరిగే పరిస్థితి వస్తుంది. బ్యాచ్ల కింద కొన్ని గ్రామాల్లో అయితే విపరీతమైన దొంగతనాలు జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ పరిస్థితి అస్సలు బాగలేదు. దయచేసి అవకాశం ఉంటే ఒక రివ్యూ తీసుకుని దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ మీరు దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఈ ఎలక్షన్ కమిషన్ పని మీద మా బూత్ లెవెల్ ఏజెంట్లు తిరుగుతుంటే వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడం, లేదంటే మా యాక్టివ్ ఉన్న కార్యకర్తలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం విధంగా మీరు కార్యక్రమాలు చేస్తున్నారు. దయచేసి మీరు ముందు ఈ తునిలో లా అండ్ ఆర్డర్నే కానీ యువత అంతా కూడా గంజాయి మత్తుకి అలవాటు పడిపోయి ప్రతి కాలేజ్ దగ్గర, ప్రతి స్కూల్ దగ్గర, ప్రతి హాస్టల్ దగ్గర కూడా ఏదో చాక్లెట్లు మాదిరిగా అమ్మేసి పరిస్థితి కనపడుతుంది ఈ తునిలోని. అవి ప్రివెంట్ చేయండి, మన యువత భవిష్యత్తు పాడవకుండా చూడండి అని చెప్పేసి నేను కోరుకుంటూ, అదే విధంగా మీరు కూడా అందరిలాగా వ్యక్తిగత దోషాలకు దిగద్దు. ఆయన అన్నాడు కదా, రూపాయి వేయడానికి 5 రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, 10,000 కోట్లు వేయడానికి 50,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, మిగతా 40,000 కోట్లు ఎవరి జేబులోకి వెళ్తుంది అమరావతి పేరు చెప్పేసి ఆయన చెప్పేశారు కదా. చెప్పండి, దానికి వీలైతే సమాధానం చెప్పండి. మీరు దానికి సమాధానం చెప్పడం అనేసి వేరే ఏదో మాట్లాడితే అది కరెక్ట్ కాదు. లేకపోతే ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఏంటన్నది చెప్పండి ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, తుని ప్రజలకు కానీ. అంతేగాని మీరు కూడా మిగతా వాళ్ళగా వ్యక్తిగత దోషాలు దిగడం అన్నది కరెక్ట్ కాదు అని నేను భావిస్తున్నాను. అదేవిధంగా కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక పోర్టు మన తుని నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో శాంక్షన్ అయింది. 70%, 70% పనులు కూడా పూర్తయ్యాయి. 70% పనులు పూర్తయిన పోర్టుని 2 సంవత్సరాలు ఆపేశారు. మరి దేనికి ఆపేశారు కూడా ప్రజలకి చెప్పవలసిన అవసరం ఉంది. సరే, మళ్ళీ పనులు మొదలయ్యాయి. మరి ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు, నిన్న కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ అన్న పేరు మారుద్దాం, కోనా ప్రాంత పోర్ట్, కోనా పోర్ట్ కింద పేరు మారుద్దాం, దానికి మనం పోరాటం చేద్దాం, నిరసనలు తెలియజేద్దాం, ధర్నాలు చేద్దాం అని చెప్పేసి ఆయన యనమల రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు. అయ్యా రామకృష్ణ గారు, నిరసనలు, ధర్నాలు, పోరాటాలు మేము చేయాలి, ప్రతిపక్షంలో ఉన్న మేం చేయాలి. మీరు ఏం అవసరం లేదు, ఒక ఫోన్ తీసుకుని ఫోన్ చేస్తే ఆ పేరు మారుతుంది. నిరసనలు, పోరాటాలు, ధర్నాలు ప్రజల పక్షాన
ప్రజా సమస్యల పైన మేము చేయాలి. మీరు అధికారంలో ఉన్నారు, ప్రజలకు చేయవలసిన పరిస్థితుల్లో మీరున్నారు. మీరు పోరాటే పరిస్థితుల్లో లేరు. ప్రజలకు అన్యాయం జరిగినా ఏం జరిగినా సరిదిద్ది చేయవలసిన పరిస్థితుల్లో మీరున్నారు, కానీ మీరు పోరాటాలు చేయకూడదు. నవ్వుతారు ఎవరన్నా మీరు పోరాటాలు చేస్తే. దయచేసి ఒకసారి ఫోన్ తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారితో మీరు మాట్లాడండి, తక్కువ పేరు మారుతుంది కోనా పోర్టు కింద. అంతేగాని నేను పోరాటం చేస్తాను, ప్రజలందరూ సిద్ధంగా అండి, ధర్నాలు చేద్దాం, నిరసన చేద్దాం, అది హాస్యాస్పదంగా ఉంటుంది. మేము చేయాలి అవన్నీ చేసేలా ఉంటే ప్రజల పక్షాన ప్రజా పోరాటాలు. Tandava News. For more updates, like, share and subscribe.